మహోన్నతుడ వాక్యమైనది అతను సూటిగా నాతో మాట్లాడమని విషయాలు గ్రహించబడి కొత్త విషయాలు మాకు నేర్పించమని మా మంచి బోధకుడ మా ఉద్యోగాలు దిగరమ్మని వాళ్ళంతా పెట్టుకుంటూ మీ నాయకత్వాన్ని బట్టి పాత్రల వరకు చూద్దాం. చాలా ప్రాముఖ్యమైన విలువైన సందేశం ఎఫ్ఎస్సీలకు 5:8. మనందరం పూర్వమందు చీకటి అయి ఉన్నాం, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాము. కొలస్సీలకు 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, మనందరం ఒకప్పుడు పాపం మీద పాపం చేసి అపవాదికి అవకాశం ఇచ్చి అధికారం ఇచ్చి మనందరం దురాత్మల చేతిలో బంధించబడినప్పుడు దేవుడు తన రక్తం చేత మనకి విడుదల ఇచ్చి దేవుని రాజ్యంలోకి తెచ్చుకున్నారు. దేవునికి మహిమ కలిగిన గాక. చూద్దాం. 1 పేతురు 2:9. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలలో ఉన్నారు. చాలా గొప్ప ఆధిక్యత దేవుని పిల్లలకి. ఒకప్పుడు మనం చీకటి అయి ఉన్నాం, చీకటి వారం, చీకటి పనులు చేశాం, అంటే పాప పనులు. కానీ ఇప్పుడు దేవుడు తన త్యాగం ద్వారా మనల్ని ఏర్పరచబడిన వంశంగాను, రాజులైన యాజక సమూహంగాను, పరిశుద్ధ జనంగాను, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుని మార్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న విషయం కాదు ఇది. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, కానీ దేవుడు యేసుప్రభు వారు శిలువ త్యాగం ద్వారా మనల్ని తన వెలుగులోనికి పిలిచారు. మనందరం ఎవరం? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం, పిలవబడ్డాం. దేవుడు ఆ కృప ఆధిక్యత ఇచ్చే దేవునికి మహిమ కలుగాక. 1 యోహాను 2:9-10. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని ఎంతో అభ్యంతర కారణం ఏమీ లేదు. చూడండి, అందరికీ అర్థం కాదు చీకటి అంటే ఏంటి, అసలు వెలుగు అంటే ఏంటి, చీకటికి వెలుగుడికి మనకి సంబంధం ఏంటి? దేవుడు ప్రేమై ఉన్నారు, దేవుడు వెలుగై ఉన్నారు, మనం దేవుని పిల్లలం, దేవుని స్వరూపం మనం. ఇప్పుడు దేవుడి చేత మనం సృష్టించబడ్డాం, మనం కూడా ప్రేమతోనే బ్రతకాలి, జీవితాంతం ప్రేమ కలిగి ఉండాలి. నేను దేవుణ్ణి ప్రేమించాలి, మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి, 2వ ఆజ్ఞ. ఇప్పుడు దేవుని పిల్లలని చెప్పుకుంటూ, క్రైస్తవులని చెప్పుకుంటూ, నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ సహోదరుని ద్వేషిస్తే గనక వెలుగులో ఉన్నట్లు కాదు అని స్పష్టంగా యోహాను చెప్తున్నాడు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. అంటే నువ్వు చీకట్లోనే ఉన్నావు. ఎవరిని ద్వేషించినా, అది ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ, ఆత్మీయుల కాదు. నీ జీవితంలో ద్వేషం ఉండకూడదు. దేవునిలో ద్వేషం లేదు, నీలో కూడా ద్వేషం ఉండకూడదు. నిన్ను పిలిచిన దేవుణ్ణి నువ్వు వెంబడించాలి, అడగాలి దేవుడి దగ్గర. ప్రభువా, నాలో ద్వేషం అనే స్వభావం ఉంది, విరక్కొట్టేసి ప్రేమతో నన్ను నింపమని అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేయాలి. ఆయన రక్తంలో విరగ కొట్టబడని స్వభావం అంటూ ఏముండదు. ఎటువంటి చెడ్డ స్వభావం అయినా, ఎటువంటి చెడ్డ వ్యసనమైనా యేసయ్య రక్తము విరిగిపోవాల్సిందే. దేవుడు మన కోసం ముందుగానే తన రక్తాన్ని సిద్ధపరిచిన బంగారు తండ్రికి మహిమ కలుగును గాక. కాబట్టి 2 మ్యాచ్ అవ్వట్ల. కొంతమంది నేను వెలుగులో ఉన్నాను, క్రీస్తులో ఉన్నాను, ప్రభువులో ఉన్నానని చెప్పి అందరినీ ద్వేషిస్తూ ఉంటారు. వాడి పేరు ఎత్తమాట నా దగ్గర, వీళ్ళ నాకు నచ్చదు, వాళ్ళని చూస్తే రగిలిపోతుంది నాకు అనకూడదు. బాధ పెట్టారా, వదిలేయండి. దేవుడిని క్షమించిన ప్రకారం వాళ్ళు క్షమించేసి. లోపల ద్వేషం పెట్టుకోవద్దు, పగ పెట్టుకోవద్దు, ప్రతీకారాలు అయ్యే వద్దు. దేవుని పిల్లలకి అవి తగవు. అలా ఉంటే నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నట్లు. ఎందుకని? భయంకరమైన నిన్ను క్షమించారు దేవుడు. నువ్వు వాళ్ళని క్షమించడం పెద్ద విషయం కాదు.
నువ్వు దేవుణ్ణి బాధ పెట్టిన దాంతో పోల్చుకుంటే వాళ్ళు నిన్ను బాధ పెట్టింది 1% కూడా ఉండదు 100లో. కాబట్టి బైబిల్ ప్రకారం దేవుడు నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు అందరినీ క్షమించాలని బైబిల్ చెప్తుంది. నేనైనా మీరైనా మన జీవితంలో ఎవరు ఎంతమంది బాధ పెట్టినా ఏం చేసినా మనం వాళ్ళు క్షమించేయాలి మనస్ఫూర్తిగా. వాళ్ళ మీద కోపం, ద్వేషం, ప్రతీకారం ఏం ఉండకూడదు. అప్పుడే మనం వెలుగులో ఉన్నట్లు, వెలుగై ఉన్నట్లు, వెలుగులో నడుస్తున్నట్లు. లేకపోతే మనం ఇంకా చీకట్లోనే ఉన్నట్లు, చీకటిగా ఉన్నట్లు, చీకటిలోనే జీవిస్తున్నట్లు అర్థం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడికి ఇష్టమైనది ప్రేమ, దేవుడు కోరుకునేది ప్రేమ. ద్వేషం అన్నది ఆయనకి ఇష్టం లేనిది, ఆయన అసహించుకునేది మనలో ఉండకూడదు. చాలా ఇంపార్టెంట్ అండి. మన కోసం ఆయన త్యాగం చేశారు, మనం రక్షించడం కోసం ఆయన బలియాగం అయిపోయారు. కాబట్టి మనల్ని ఇంత త్యాగం చేసి రక్షించిన దేవుణ్ణి మనం బాధ పెట్టకూడదు. మళ్ళీ వేరే వాళ్ళని ద్వేషించి నేను ఇంత త్యాగం చేసి నేను రక్షించాను కదా, నువ్వు వేటి చిన్న చిన్న విషయాలతో ఎదుటి వాళ్ళ మీద ద్వేషంతో ఉంటున్నావు అని ఆయన బాధపడతారు. అలా చేయకూడదు. దేవుణ్ణి ఇప్పుడు మనం బాధ పెట్టకూడదు. అది బాధపడితే మనకు బాధే మిగులుతుంది. ఆయన దుఃఖ పెడితే మనకు దుఃఖం మిగిలితే, ఆయన సంతోష పెడితే మనకు సంతోషం మిగులుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 1 యోహాను 1:6-7 ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడిచినగా మనం అబద్ధం ఆడుచు సత్యంగా జరిగింపకుండా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచినగా మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటుంది. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. మాస్టర్ గారు, దేవుడికి సహవాసం చేస్తానండి, నేను కంపల్సరీ బైబిల్ చదువుతానండి, రోజు కంపల్సరీగా నేను స్థుతిస్తానండి అని చెప్పి ఎవరైనా చీకట్లో నడిస్తే, చీకటి పనులు చేస్తే, చెడ్డ స్వభావాలైనా, చెడ్డ వ్యసనాలైనా, సినిమాలు, సీరియళ్ళు, సిగరెట్లు, మందు, అపవిత్రత ఏవైనా ఉంటే అది అబద్ధం. వాళ్ళు దేవుడితో సహవాసం చెయ్యట్లేదు. అదే అక్కడ ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆయన వెలుగై ఉన్నారు, మనం కూడా వెలుగుగా ఉండాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడవాలి. అది దేవుని చిత్తం. మనల్ని పిలుచుకుందే అందుకు. మనం ఒకప్పుడు చెడిపోయిన వాళ్ళం, ఒకప్పుడు పాడైపోయిన వాళ్ళం, ఒకప్పుడు ద్వేషంతో, అహంతో, దరిద్రంగా బ్రతికాం, అయిపోయింది. ఇప్పుడు దేవుడే అంటున్నారు, నీ పాపాన్ని బట్టి నిన్ను శిక్షించాలి, మరణానికి అప్పగించాలి, పాతాలను తోసేయాలి, కానీ నీ మీద నా అమితమైన ప్రేమతో నీకు బదులుగా నేను సిలువలో మరణించి నీ శిక్ష నేను తీసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి? అన్నీ వదిలేసి నీ పాత అడగడం, శిక్ష నీకు అన్ని విడిచిపెట్టే. పాత యొద్దు ఇంకంత మించి ఆఫర్ ఏమవుతాడంటే భూమి మీద సృష్టిలో ఇంత మించి ఆఫర్ ఏమవుతుంది? పాత వాటిని బట్టి నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు చదువుకున్న దాన్ని బట్టి. పాత వాటిని బట్టి నీకు బిజినెస్ ముందుకెళ్తుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారు, నీ పాత స్వభావాలు సంబంధం లేదు, నీ పాత వ్యసనాలు, నువ్వు చెడిపోయావా, పాడైపోయావా, 1,00,000 మందిని పాడు చేసావా, వదిలేయి, నేను రక్తంలో కడిగేస్తా. పశ్చాత్తాపడి అన్నీ విడిచిపెట్టేసి ఇంకా వద్దు. ఇప్పుడు నువ్వు వెలుగులో నడు, చక్కగా నీతిగా. నేను నీతిమంతుని, నువ్వు కూడా నీతిగా. నేను పరిశుద్ధిని, నువ్వు కూడా పరిశుద్ధంగా. నేను ప్రేమ గలవాడిని, నువ్వు కూడా ప్రేమ కలిగి. నేను సహనం, నువ్వు కూడా సహనం. నేను మంచివాడిని, నువ్వు కూడా మంచిగా ఉండు. ఇంతకుమించి ఏముందండి? ఆయన ఆజ్ఞలు మనకి భారమైనవి కావు అంటాడు భక్తుడు బైబిల్లో. ఆలోచిస్తే నిజమే కదా. వాటిని బట్టి శిక్ష ఇట్లేదు కదా దేవుడు మనల్ని, వాటిని బట్టి రోడ్డు మీద లాగేయట్లేదు కదా, వాటిని బట్టి పాతాలను దోసి అనుభవించి అంటలా. మనం భయంకరంగా జీవించాం, నీచంగా, అసహ్యంగా మనందరం జీవించాం, నాతో సహా. అయితే ఇప్పుడు ప్రజలకు కష్టమైపోతుంది, వెలుగులో నడవటం చాలా కష్టమైపోతుంది. అసలు మరి ఆ మధ్యానికి బాప్తిసం తీసుకోవడం, ప్రమాణాలు ఎందుకు చేశారు? బాప్తిసినప్పుడు దైవజనుడికి ప్రమాణం చేస్తారు, ఈ రోజు మొదలుకొని దేవుడి సాక్షులుగా ఉంటాం. అదే దేవుడి సాక్షులుగా ఉన్నారా, సాతాను సాక్షులుగా ఉన్నారా? మీరు పాపాల మీద పాపాలు చేస్తూ అలా వద్దు. మీరు అబద్ధం ఆడుతున్నారు, సత్యమును జరిగింపలేరు. మీరు వెలుగుగా ఉండాలి, వెలుగులో నడవాలి, వెలుగుని ఇష్టపడాలి, వెలుగుని ప్రేమించాలి, క్షమించడం నేర్చుకోవాలి, దేవుళ్లాగా ప్రేమించడం నేర్చుకోవాలి, ఎదురు వాళ్ళకి సహాయం చేయడం నేర్చుకోవాలి దేవుళ్లాగా. దేవుడు మన తండ్రి అయితే, మనం ఆయన పిల్లలం అయితే ఆయన లక్షణాలు రావాలి. ఇప్పుడు దేవుడు
తండ్రి కాకుండా అపవాది మొదటి నుంచి అబద్ధం ఆడుతున్నాడు, మీరు కూడా అబద్ధాలు ఆడుతున్నారు, ఆడు మోసం చేస్తాడు, మీరు మోసం చేస్తే ఆడిపిల్లలు అయిపోతారు అనవసరం, ఆళ్ళ నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చిన కూడా అవన్నీ? అలా కాకుండా మనం వెలుగును ఇష్టపడి, వెలుగును ప్రేమించి, వెలుగులో నడుస్తూ చక్కగా మన పని మనం చేసుకుంటూ, ఎవరి జోలికి వెళ్లకుండా, గొడవలు పెట్టకుండా, ఇక్కడ మాటలు అక్కడ చెప్పకుండా, తప్పుడు పనులు చేయకుండా హ్యాపీగా మంచిగా బ్రతికితే అప్పుడు మనం వెలుగులో ఉన్నట్లు, వెలుగుని ఇష్టపడుతున్నట్లు, వెలుగై ఉన్నట్లు. ఏ కోణంలో నీలో పాపం ఉండకూడదు, ఏ కోణంలో నీలో చెడ్డ వ్యసనాలు ఉండకూడదు. లోకస్తుల్లాగా నువ్వు ప్రత్యేకించబడ్డావు, రక్తం ఇచ్చి కొనబడ్డావు. నువ్వు బయట వాళ్ళలాగా తాగుతాను, తిరుగుతాను, బయట వాళ్ళలాగా అపవిత్రత, బయట వాళ్ళలాగా గర్వం చూపిస్తాను. ఇవాళ చేస్తే రేపు 2, ఎల్లుండి 3. మనం ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి పొడగలాంటి బ్రతుకులు మనం ఊరినే పోతాం. భూమి మీద శాశ్వతం కాదు మన జీవితం. కృప ద్వారా బ్రతుకుతున్నాం, కృప ద్వారా అనుభవిస్తున్నాం. కాబట్టి తగ్గించుకొని జీవించాలి. దేవుడికి అహంకారం అంటే ఇష్టం ఉండదు, గర్వం అంటే ఇష్టం ఉండదు. వాళ్ళ గర్వాన్ని అనుస్తాను, గర్వ హృదయాలు నిశ్చయంగా శిక్షణ అందుదురు అనే వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏ విషయంలో మనం గర్వపడకూడదు, ఏ విషయంలో మనం అహంకారం చూపించుకోవాలి. దేవుడికి దీనత్వం అంటే ఇష్టం. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన దేవుణ్ణి నా ఎదురు వచ్చి నేర్చుకోండి, నేను మీకు నేర్పిస్తా సాత్వికతను, దీనత్వాన్ని నేర్పిస్తాను. ఆ పిల్లలుగా భూమి మీద ఎలా ఉండాలో మీకు తండ్రిగా నేర్పిస్తానని చెప్తున్నారు ఆయన. హ్యాపీగా వెళ్ళిపోవడం ఆయన పాదాల దగ్గర, నాకు ఈ స్వభావం ఉందయ్యా, నాకు ఈ వ్యసనం ఉందయ్యా, నన్ను మార్చండి ప్రభువా, మీ రక్తంలో నాకున్న చెడ్డ వాటిని ఎరగొట్టండి ప్రభువా అంటే ఖచ్చితంగా ఆయన ఎరగొడతారు. ఒకవేళ నువ్వు గనక ఈరోజు మంచి తీర్మానం చేసుకొని ఈ వాక్యం ద్వారా నిజమే కదా, ఆ పాపం వల్ల నాకేం మిగలేదు శాపం తప్ప, నా చెడ్డ వ్యసనాల ద్వారా నాకేం మిగల అవమానం తప్ప, నా చెడ్డ స్వభావాల వల్ల నాకు శ్రమలు, గాయం, నష్టం అని నువ్వు కళ్ళు తెరవగలిగితే ఈ రోజు మొదలు పని ఇంకా లోకం జోలికి వెళ్ళను, పాపం జోలికి వెళ్ళను, ప్రత్యేకంగా జీవిస్తా. నా దేవుడు ఏ ఉద్దేశంతో నన్ను సార్వత్రిక సంఘంలో పిలిచారో, ఏ ఉద్దేశంతో రక్తం ఇచ్చి కొనుక్కున్నారో ఆ ఉద్దేశం ప్రకారం ఈ రోజు నుంచి నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తాను, నిజమైన దేవుని బిడ్డగా బ్రతుకుతాను, నా దేవుని సహాయంతో నువ్వు అనగలిగితే దేవుడు నీకు ఇస్తున్న ఆఫర్ ఏంటో ఈరోజు చూద్దాం. ఒకవేళ మీలో ఎవరైనా మనసావాచ కర్మన వెలుగును ప్రేమిస్తూ, వెలుగులో నడుస్తూ, నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తానంటే మీకు ఫ్యూచర్లో ఏ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు దేవుడు చూపిస్తారు. ఈరోజు వాక్య బిడ్డలో చూద్దాం. యెషయా గ్రంథం 65 ఫీచర్ చూపిస్తున్నారు. ఇప్పుడు గనక నువ్వు వెలుగులోకి వస్తానంటే, వెలుగులో నడుస్తానంటే, నువ్వు చూసి ప్రకాశించుము, నీ గుండె కొట్టుకొచ్చి ఉప్పొంగును, సముద్ర వ్యాపారము ఈ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. ఇది ఖచ్చితంగా నీ జీవితంలో జరగాలని దేవుడు నువ్వు పుట్టక ముందే అనుకున్నాడు. నీ జీవితంలో ఈ వచనం నెరవేర్చబడాలని నీ తల్లి గర్భంలోనే నువ్వు ఉండగానే దేవుడు నీ కోసం సిద్ధపరిచిన వాగ్దానం స్వతంత్రించుకో. కండిషన్ అప్లై. నువ్వు గనక ఈ రోజు మొత్తం ఎన్నటి వరకు వదిలే, ఈ రోజు మొదలుకొని వెలుగులో ఉండాలనుకుంటే, వెలుగులో ఉండటం ఇష్టమైతే, వెలుగును ప్రేమిస్తే, దేవుని మార్గంలో నడిస్తే నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో, నీ భవిష్యత్తు ఏంటో ఈరోజు వాక్యం ద్వారా చూపిస్తానంటున్నారు. చాలాసార్లు మనం బైబిల్ వచనాలు, వాగ్దానాలు చదువుకున్నప్పుడు అవన్నీ మనకు కాదు, ఎవరికో అయితే మనం ఎందుకు చదవకుండా బైబిల్ వస్తాం అలా ఎప్పుడు అనుకోవద్దు. నమ్మటం వల్ల అయితే మన సమస్తం సాధ్యం. చాలా పవర్ఫుల్ వచనం. ప్రకాశింతువు, ఉప్పొంగుతావు, నీ కోసం తిప్పబడతాయి, నీ వద్దకు వస్తాయి. మంచి వాగ్దానం. ఇందులో 4 ఉన్నాయి స్టెప్స్. అపోస్తలుల కార్యం 2:38. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందును, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వడగబోతురు. నువ్వు పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేసి కొత్తగా మంచిగా బ్రతకాలని నువ్వు అనుకుంటే దేవుడు ఆత్మ నీలో పనిచేయటం మొదలు పెడతారు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకుంటారు. దేవుడికి మహిమ కలిగిస్తారు. ఆయన నిన్ను వాడుకోవడం మొదలు పెడితే ఏం చేస్తారు తెలుసా? 1 కొరింథీ 12:4. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కాదు, ఆత్మ ఒక్కరే. కృపావరాలు, దేవుడు కృప ద్వారా నీకు వరాలిస్తారు. యేసయ్య నామములో వెలుగులో నడిచిన ప్రతి ఒక్కరికి దేవుడు వరాలు ఇస్తారు.
అది విశ్వాస సేవకుడా, అపోస్తులుడా, ప్రవక్త కాదు. తన యందు భయభక్తులు గలవారిని 50 ఏళ్ళు దాటిన వారిని ఆశీర్వదిస్తాను కదా. తన యందు భయభక్తులు గలవారిని అమెరికాలో ఉంటే ఆశీర్వదిస్తాను, ఇండియాలో ఉంటే ఆశీర్వదించాను. ఏంటి వాగ్దానం ఏంటి? తన యందు భయభక్తులు గలవారిని, పిన్నలనేమి పెద్దలనేమి అందరినీ ఆశీర్వదించే దేవుడు. కీర్తన 115:13. పిల్లలకేమి పెద్దలకేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. కాబట్టి మీలో ఉన్నది నెగిటివ్ తీసేసుకోండి. నాకు వరాలు ఎవరో, నువ్వు వెలుగులో నడిస్తే, వెలుగులో నడవడం మొదలు పెడితే, నువ్వు దేవునికి ఇష్టంగా పాపం జోలికి వెళ్లకుండా, దేవుడికి పాపం అంటే అసహ్యం, పాపం అంటే చిరాకు ఆయనకి, పాపాన్ని చూడలేనంత పరిశుద్ధుడు ఆయన. నువ్వు ఆయనకి నచ్చినట్లు నువ్వు జీవించగలిగితే, నువ్వు విశ్వాస అయినా, సంఘ పెద్ద అయినా, సేవకుడు ఎవరైనా ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పాత్రగా వాడుకుంటారు. ఫస్ట్ స్టెప్. రెండోది వరాలు ఇస్తారు నీకు అవసరాన్ని బట్టి, కృపావరాలు. దాంట్లోనే ఉంది కృపావరం. మన టాలెంట్ కాదు, మన శక్తి సామర్థ్యాలు, మన తాతయ్య సత్తు కాదు, కృప ద్వారా ఇచ్చే వరాలు. మూడోది మత్తయి సువార్త 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్లగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఎవరైతే వెలుగులో నడవడానికి ఇష్టపడతారో, వెలుగులాగా ఉంటారో, చీకటిని ప్రేమించడం మానేసి, చీకటిలో ఉండటం మానేసి, చీకటి పనులు మానేసి, చీకటి మాటలు మానేసి, ఒక మంచి సమర్పణతో నేను వెలుగుగా ఉంటా, వెలుగులో జీవిస్తా, వెలుగులాగా ప్రవర్తిస్తా. చీకటి పాపంతో సాదృశ్యం, చీకటి అపవిత్రత, అహంకారం, ఇవన్నీ చీకటి. వెలుగు పరిశుద్ధత, నీతి, మంచితనం, దీనత్వం, ఇవన్నీ వెలుగు. ఇప్పటికైనా మనం పరలోకం వెళ్ళాల్సిన, నరకానికి ఎవరు ఇష్టపడతాడు? నరకానికి వెళ్ళేవాడు పందిరాలను కూర్చోడు. అదేదో మారదాం, మార్చుకుందాం చక్కగా. దానివల్ల ఎన్ని లాభాలు. ఈరోజు ఆ ప్యాకేజ్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఇప్పుడు చూడండి, మహాదేవుడు, ఏకైక దేవుడు వాడుకోవడం మొదలు పెడతారు, అంతేకాదు వరాలు ఇవ్వటం మొదలు పెడతారు, అంతేకాదు అధికారం ఇస్తారు నీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థం అవుతుంది. సేవకులకు మాత్రమేనా, అందరికీనా? బైబిల్ ఏం చెప్తుంది? ఈ వచనం, ప్రకాశిస్తావు, గుండె ఉప్పొంగుతూ ఉంటుంది ఆనందంతో, ఆర్భాటంతో, భయంతో కాదు, ఆనందంతో గుండె ఉప్పొంగిపోతూ ఉంటుందంట. మూడోది, సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడింది. నాలుగోది, జనముల ఐశ్వర్యం నీ ఎందుకు వచ్చేస్తాయి. నువ్వేమి ఐశ్వర్యం దగ్గర వెళ్ళక్కర్లా, నువ్వు డబ్బు కోసం పరిగెత్తక్కర్లా, ఏదో ప్రయత్నం చేయగలరు, నీ దగ్గరికి వచ్చి పడిద్ది అంతే జనముల ఐశ్వర్యం. చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్ చూసినప్పుడు అది కరెక్ట్గా తెలుస్తుంది, అప్పుడు మీరు నమ్ముతారు. 2వ రాజులు 5వ అధ్యాయం 2-3 వచనాలు. 2వ రాజులు 5:2-3 వచనాలు. సిరియను గుంపు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకి పోయి ఉంది. వాళ్ళచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగని తెగ అది నయమాన భార్యకు పరిచారణ చేయించుండేది. అది శుభ్రంలో ఉన్న ప్రవక్త దగ్గర, నా ఏలిన వాడు ఉండగలనని నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వాడికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయమని తన యజమానురాలతో అన్నాడు. నయమాను చిన్నది ఎవరో సేవకురాలా? చూడండి, అది మీరు ఊరిని చదివేస్తున్నారు అంతే. ఆ వచనం ఉండి ఎన్నోసార్లు చదివారు, అవునా? నువ్వు కూడా వెళ్ళి సైన్యాధిపతి అంటే హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు నమ్ముకో అని చెప్పు, ఇద్దరు వచ్చి తీసుకెళ్ళిపోతారు. సైన్యాధిపతి దేశం మొత్తానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి ఒకసారి. ఈవిడ ఎవరికి సువార్త చెప్తుంది? ఎవరు చెప్తుంది? సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, చిన్నది సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళి, దేవుడు గొప్పోడు, దైవజనుడు గొప్పోడు. ఏంటమ్మా తల్లి అలా అంటాడా? ఏంటే మా దేవుళ్ళు గొప్పోడు కాదా? మాకు దేవుళ్ళు లేరా మా దేశంలో? మా దగ్గర ఇక్కడ మాకు ఉంటారు, మీకు దైవజనుడు ఉన్నాడు, మాకు ఉండాల్సిన వాళ్ళు ఉంటారు, మా గురువులు గొప్పోళ్ళు కాదా అన్నాడా? ఆలోచించండి ఒకసారి. అనే అవకాశం లేదా? ఈరోజు మన సువార్త ప్రకటిస్తున్న చాలా మంది అరవట్లేదా, తిట్టట్లేదా, రభస్ చేయట్లేదా? మంచి చెప్తున్నాం, దేవుడు నమ్ముకోండి బాగుపడతారు, దేవుడు నమ్ముకోండి. మరి ఆ సైన్యం ఎలా ఒప్పుకుంటాడండి? మామూలుడు కాదు, అధికారం ఉన్నోడు. తేడా వస్తే కొట్టి చేస్తాడు. పవర్లో ఉన్నాడు, సైన్యాధిపతి అండి. దేశానికి మొత్తం సైన్యం అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది. రాజుగారు కూడా మంత్రిని, సైన్యాధిపతిని చాలా స్పెషల్ సీట్లు వేస్తాడు. హై రేంజ్ అధికారం ఆయన దగ్గర. అందుకనే చనువు ముందుగా రాజుగారి దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోయాడా లేదా?
నేను ఆ దేశం వెళ్దాం అనుకుంటున్నాను అని డైరెక్ట్ మాట్లాడే రాజుతో. ఈవిడి చెప్తే కోపం రావాలి, మా దేవుడిని అవమానిస్తున్నాను, ఓహో నువ్వు ఆ దేశం నుంచి వచ్చావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు, నీకు మా మీద పగ, ఇప్పుడు నన్ను అవమానిస్తానికే కదా అక్కడికి వెళ్ళమంటున్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చెప్పమంటున్నావు కదా. ఎన్ననొచ్చండి, ఆ వచనాన్ని ధ్యానించాలండి. జస్ట్ అలా అయిపోయింది అనుకోకూడదు, జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించాలి. ఇప్పుడు అతన్ని అనుకూలించడం కంటే వ్యతిరేకించడమే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏమంటారు, తిట్టాలి, కొట్టాలి, ఇంకా దిగజార్చాలి, తీసుకెళ్లి చెరసాల్లో వేసేయాలి. సైన్యాధిపతి ఇప్పుడు పోతీఫర్కి నచ్చకపోతే ఏం చేశాడు, తీసుకెళ్లి యోసేపుని వేసాడు. అక్కడ ఏమన్నా విన్నాడా, ఎవరన్నా మాట ఆయన మాట విన్నారా? యోసేపు అధికారం ఉంది పోతీఫర్కి, ఈయనకి ఇంకా అధికారం ఉంది సైన్యాధిపతి. అది ఏం చేయలేదు, ఎందుకని? చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఇదే ఇంపార్టెంట్. తిట్టలేదు, అవమానించలేదు, శిక్ష వేయలేదు, ఈవిడికి తిండి పెట్టడం మానేలా, వెంటనే బయలుదేరిపోయాడు. ఎందుకు తెలుసా? మూలానికి వెళ్ళిపోరు. ఏమున్నందులో, నీలో ఉన్న వెలుగు ప్రకాశిస్తుంది ప్రజల్లో, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చిన్నది వెలుగుగా ఉంది, వెలుగై ఉన్నది, వెలుగులో ఉండటానికి ఇష్టపడింది, బానిసత్వంలో ఉన్న దేశంలో ఉన్న పవిత్రంగా నీతిగా దేవుడికి ఇష్టంగా ఉంది కాబట్టి ఆవిడ మాటని స్థిరపరిచేశారు. చిన్నదంటే సేవకురాలు కాదు. మీకు అర్థం కావట్లేదు, అక్కడ వ్యతిరేకత, శత్రువులంటే మీరు శత్రువుల దగ్గరికి వెళ్ళి చెప్పండి నాలుగు మంచి మాటలు. నీకు ఎటకారంగా ఉంది కాబట్టే కదా నాకు ఇలాంటి చెప్తున్నావు, దేవుణ్ణి నమ్ముకో అంటున్నావు. నువ్వు నా స్థితి చూసే కదా, మీరు పడక మీద ఉన్నోడి దగ్గరికి వెళ్ళండి, చావు బతుల దగ్గరికి, ఒక్కసారి దేవుణ్ణి నమ్ముకో. ఆడు పడక మీద ఉన్నోడు కూడా ఊరుకోడండి. మంచి చెప్తే, ఓహో మా ఆయన కుష్టి నీకు చులకనగా ఉన్నారు, ఎంత వ్యతిరేకత వస్తో అక్కడ కాదంటారా? రాకూడదా? వచ్చే ఛాన్సులు 100కి 100% ఉంది. కానీ నీవు ప్రకాశిస్తావు. ఎవరైతే వెలుగులో నడుస్తారో వాళ్ళు ప్రకాశిస్తారు. వాళ్ళకి దేవుడు అన్యుల్ని అప్పగిస్తారు, రక్షిస్తారు అన్యుల్ని. వాళ్ళ ద్వారా, చిన్నదాని ద్వారా అన్యుల్ని రక్షించాడు. మామూలు అన్యుడా, పక్కా విగ్రహారాధికుడు కాదా, రక్షించలేదా? తర్వాత మారిపోలేదా? అవన్నీ మీకు తెలిసిందే. అధ్యాయం చదువుకోండి. వచ్చాడు, తగ్గిపోయింది. ఈ రోజు నుంచి యెహోవాయే దేవుడు. ఎవరి ద్వారా ఎవరిని రక్షించారు? ఇప్పుడు చిన్నదాని దగ్గరికి ఇంటర్వ్యూ చేద్దాం. చిన్నదానా, ఎలా ఉన్నావు? నా గుండె కొట్టుకొనొచ్చు ఉప్పొంగుతుంది. దేశంలో దేవుడు నన్ను పాత్రగా వాడుకున్నారు. డైరెక్ట్ గా నన్ను వాడుకొని ఏదో పేదవున్నో పని మనుషునో కాదు రక్షించింది. ఎవరిని? ఒక దేశానికి సైన్యాధిపతి నా ద్వారా దేవుడు రక్షించారు. ఒక పక్క విగ్రహారాధకుడిని, అన్యుణ్ణి దేవుడు నా ద్వారా రక్షించారు. బాబోయ్ నా ఆనందానికి అవదు అన్నదా. ఇప్పుడు 3వ లైన్, సముద్ర వ్యాపారం. ఇక్కడ చూడండి, సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడను అంటే అర్థం ఏంటి సార్? సముద్రం దేనికి సాదృశ్యం? ఖనిజాలు, వజ్రాలు, ముత్యాలు, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడతాయి అంటే అర్థం ఏంటి సార్? అధికారులు నీ వైపు తిప్పబడతారు, బలాఢ్యులు నీ వైపు తిప్పబడతారు. ఇది మీకు, ఆవిడికి ఆల్రెడీ జరిగిపోయింది. ఇది మీకు, మీరు ఈ రోజు నుంచి వెలుగులో ఉంటే దేవుడు మీ వైపు సముద్ర వ్యాపారాన్ని తిప్పుతారు, అధికారులు మీకు అప్పగిస్తారు, బలాఢ్యుల్ని, బలవంతుల్ని, కోటీశ్వర్ని మీకు అప్పగిస్తారండి రక్షించడానికి. సముద్ర వ్యాపారం అడవి తిప్పబడిందా? తర్వాత ఏంటి? ఇప్పుడు ఎలీషాకే చాలా వస్తువులు, చాలా రకాల వెండి అవన్నీ తీసుకెళ్ళాడు కదా. ఇప్పుడు మూలం ఎవరు? దేవుణ్ణి నమ్ముకుంటానికి. ఇప్పుడు సువార్త, ఇప్పుడు ఎవరి ద్వారా రక్షించబడ్డాడు? స్వస్థ ఎవరి ద్వారా వచ్చింది? దేవుడు, దైవజనుడు తర్వాత ఈవిడేగా, మూలం ఈవిడేగా. కృతజ్ఞత కలిగినోడా కాదా? ఇప్పుడు వెళ్ళిపోయి చిన్నదానికి ఇల్లు కట్టించుంటాడా? మంచి పెళ్లి చేసి ఉంటాడా? డబ్బు అన్ని ఇచ్చి ఉంటాడా? అదే 4వ వచనం. జనముల ఐశ్వర్యం. ఇప్పుడు ఈవిడ కష్టపడిందా? సంపాదించిందా? ఈవిడ వెలుగుని ఇష్టపడింది, వెలుగుగా ఉండటానికి ఇష్టపడింది, తన జీవితంలో వెలుగు పనులు చేసింది. కాబట్టి దేవుడు ఆవిడ స్థితి మార్చేశాడు. ఆవిడ హృదయం ఎలా ఉంటది? గుండె కొట్టుకొనొచ్చు ఉప్పొంగుతుంది. ఎందుకు ఆ మాట సైన్యంలో తీసుకోగలిగాడు? ఆవిడ వెలుగు కాబట్టి, వెలుగుగా ఉంది కాబట్టి, వెలుగుగా బ్రతుకుతుంది కాబట్టి ప్రకాశించింది. ఆవిడ మాటని దేవుడు స్థిరపరిచారు. ఏమాధిక్యత ఇచ్చారు? ఎవరో? ఆవిడ మంచి గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి. బానిస ఈరోజు సువార్థికురాలు అయిపోయింది. ఒకప్పుడు బానిస, ఒకప్పుడు నువ్వు ఎవరివైనా అవ్వచ్చు. ఒకప్పుడు పాపానికి బానిస, తాగుడుకు బానిస, అహంకారానికి బానిస,
వదిలే. దేవుడు నిన్ను గొప్పగా వాడుకోవాలనుకుంటున్నారు. నీకు అనేక మందిని అప్పగించాలనుకుంటున్నారు. నీ ద్వారా ప్రజలను రక్షించుకోవాలనుకుంటున్నారు. రెండో వ్యక్తిని చూద్దాం. దానియేలు 3వ అధ్యాయం 28-29. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగోలను వీరి దేవుడు పూజారులు. ఆయన తన దూతలను తను ఆశ్రయించిన దాసులను రక్షించారు. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉంటుందని తమ దేవులను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచింది. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడినో లేడు. కాగా ఏ జనములలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారు దేవుని ఎవరు దూషించునో వాడు కృతజ్ఞునిగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడు పెట్టకుప్పగా ఉండునని. అంతటి నుండి రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగో వారిని బబులోను సంస్థానంలో హెచ్చించింది. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. షడ్రక్, మెషక్, అబేద్నెగో. వీళ్ళు ముగ్గురు వెలుగును ఇష్టపడ్డారు, వెలుగులో నడవడానికి ఇష్టపడ్డారు, దేవుని మార్గంలో ఉన్నారు. కాబట్టి ఏం జరిగింది? వీళ్ళ ముగ్గురిని వాడుకొని వీళ్ళ ముగ్గురులో ఉన్న వెలుగు ప్రకాశింపజేసి వీళ్ళ ముగ్గురు ద్వారా దేశం మొత్తాన్ని పరిపాలిస్తున్న ఒక రాజుగారిని రక్షించేశారు దేవుడు. కూలోని కాదు, రాజుగారిని దెబ్బమట దేవుని బిడ్డగా మార్చేశారు. అన్యుడు, పక్క విగ్రహారాధి. ఎంత విగ్రహాలు అంటే ఆయన విగ్రహమే పెట్టుకొని నేనే దేవుండ్రా అనేవాడిని వీళ్ళ ముగ్గురిని దేవుడు వాడుకొని వీళ్ళ ముగ్గురు ద్వారా నేను దేవుడు కాదు, ఇంతకాలం పూజించిన దేవుడు కాదురా, మీ దేవుడే దేవుడురా బాబు. ఏం ఆధిక్యత ఇచ్చారండి ఆ ముగ్గురికి. ఆ ముగ్గురు సేవకుల దేవుడు డిసైడ్ అయ్యారు. వాళ్ళ ముగ్గురు ద్వారా అన్యుణ్ణి రక్షించాలనుకున్నారు. వాళ్ళ ముగ్గురు దేవుడికి నచ్చినట్లు ఉన్నారు, వెలుగులో ఉన్నారు, ఇష్టపడ్డారు, తగ్గించుకున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఎవరి జోలికి వెళ్తారా. బ్యాడ్ ఫ్రెండ్షిప్ లేదు. వాళ్ళు లేడీస్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా, మగవాళ్ళు చేస్తున్నారా? మరి ఈరోజు క్రైస్తవులు ఎలా చేస్తున్నారు? అలా చేయట్లేదు. వాళ్ళు చెడు జోలికి వెళ్తారా, చెడ్డ స్నేహాలు లేవు వాళ్ళ జీవితంలో, చెడ్డ వ్యసనాలు లేవు వాళ్ళ జీవితంలో, చక్కగా మంచిగా ఉన్నారు దేశంలో ఉన్నా. కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేశారు? వాళ్ళలో ఉన్న వెలుగు ఒక రాజుని వెలిగించేసింది. అబోచ్, నీలో ఉన్న వెలుగు అనేక మందిని వెలిగిస్తుంది. వెలుగుగా ఉంటే, వెలుగుగా మారితే ఆ వెలుగు ఖాళీగా ఉండదు, ఆ వెలుగు మౌనంగా ఉండదు, వెలిగిస్తూనే ఉంటది. వెలుగున్న చోట ఏం జరిగిద్దండి? అందరూ హ్యాపీగా ఉంటారు లేదా? చీకటైతే ఏమర్థం కాదు, అరే ఎక్కడ ఏంటి తినడానికి ఉండదు, అన్ని కష్టం. నువ్వు చీకటిగా ఉంటే ఎవరికి ఉపయోగపడవు. నువ్వు పాపిగా ఉంటే దేవుడు నిన్ను వాడుకోరు. నువ్వు చీకటిగా ఉంటే వాడుకోరు. వెలుగుగా నువ్వు మారితే, వెలుగుని ఇష్టపడితే, వెలుగులాగా నీతి, మంచితనం, యథార్థత ఇవన్నీ మంచి లక్షణాలతో నువ్వు జీవిస్తే గతంతో సంబంధం లేదు. వీళ్ళు ముగ్గురు ఎవరో బానిసలు, దిక్కులేని వాళ్ళు, భిక్షమెత్తే తినాలి, దేశంలో ఉన్నారు. నీ పాత జీవితం ఎలాంటిదైనా పర్వాలేదు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను వాడుకోగలరు. ఆయనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. 4 లైన్లు నెరవేర్చబడ్డాయి లేదా? ప్రకాశింతువు. ఇప్పుడు ప్రకాశిస్తున్నారా ముగ్గురు దేశంలో? అంటారా దేవుని పిల్ల ప్రకాశిస్తున్నారా? నీవు ప్రకాశింతువు. 2వ లైన్, వాళ్ళ గుండె ఎలా ఉంటది? బయటకు వచ్చిన తర్వాత రాజుగారు హెచ్చిస్తే ఎలా ఉంటది? వాళ్ళ గుండె పొంగుతూ ఉంటది. ఒకప్పుడు మనం బానిసలు అంటారా, ఒకప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోలేదు కుజగా అని దేశంలో సైనికులు మనల్ని అవమానించారా? స్టార్టింగ్ గుర్తుందారా? గుర్తుందరా, ఏడ్చుకున్నాను కదరా మూల కూర్చొని, స్టార్టింగ్ లో గుర్తు చేసుకొని. ఇప్పుడు రాజుగారు మనల్ని అందరి ఎదుట, చివరిలో ఏముంది? అంతటి నుండి రాజు సంస్థానంలో హెచ్చించారంట. వ్యాపారం తిప్పబడిందా లేదా? ఎవరో దేశానికి రాజే తిప్పబడ్డాడు ఆయన వైపు. ఎలా తిప్పబడ్డాడు? వీళ్ళు చెప్పింది ఏంట్రా బాబు, ఇలా దేవుడే దేవుడురా బాబు, వీళ్ళ దగ్గర నేర్చుకుంటారా బాబు. తిప్పబడ్డాడా లేదా? రాజు తిప్పబడ్డాడు. ఎవరు రాజు? అన్యుడు రాజు, అన్యరాజు. అవునా కదా? 4వది, జనముల ఐశ్వర్యం. ఘనత వచ్చిందా? ఘనత వస్తే డబ్బు రాదా? డబ్బు వస్తే విలువ రాదా? ఇల్లు రాదా? ఆ దేశం మొత్తం మీద మంచి అధికారంలో ఉన్నారు వాళ్ళు. డబ్బు, పేరు, ఘనత, ఫెసిలిటీస్ అన్ని వచ్చేసినాయి, కార్లు, బంగ్లాలు. 4వ లైన్ నెరవేర్చబడిందా? జనముల ఐశ్వర్యం నీ వద్దకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారా ఐశ్వర్యం దగ్గరికి?
డబ్బు కోసం వెళ్ళారా, పరిగెత్తారా? అక్కర్లా. నువ్వు వెలుగులో ఉంటే, వెలుగుగా మారితే, చీకటిని వదిలేస్తే డబ్బు నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది, అధికారం వస్తుంది నీకు. వీళ్ళు మాట్లాడిన మాట గుచ్చుకుంది రాజుగారికి. వీళ్ళకి దేవుడు శక్తి ఇచ్చారు, వాక్ శక్తి ఇచ్చారే. మా దేవుడు ఎవరో తెలుసా? ఈ అగ్నిగుండం నుంచి కాపాడు. మీ దేవుడు అంత గొప్ప దేవుడా? అప్పుడు అర్థం కాల. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ముందే చెప్పారు కదా. అంటే వాళ్ళ మాటకి దేవుడు పవర్ ఇచ్చారు, అధికారం ఇచ్చారు. నువ్వు ఎవరైనా విశ్వాసివా, ఆడ మగ, నువ్వు గనక వెలుగులోకి వస్తే, వెలుగులో జీవిస్తే నీకు అధికారం ఇస్తారు దేవుడు, వరాలు ఇస్తారు, ఆధిక్యతలు ఇస్తారు. తద్వారా వాడుకుంటారు. మూడో వ్యక్తిని చూద్దాం. దానియేలు 2:46. అంతట రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపమును అతన్ని సమర్పింప ఆజ్ఞాపించాడు. 47. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నువ్వు సముద్రుని వంటివి. ఈ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచు వారినే ఉన్నారని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించాడు. దానియేలు వెలుగును ఇష్టపడ్డాడు, దానియేలు వెలుగులో ఉండటానికి ఇష్టపడ్డాడు. దానియేలు చీకటిని వదిలేశాడు, చీకటిని అసహించుకున్నాడు. దేవుని వలె వెలుగులో ఉన్నాడు, వెలుగును ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు దానియేలు ద్వారా అనేక మంది రక్షించుకున్నారు. ఎలాంటి స్థాయిలో దేవుడు తీసుకెళ్ళాడు సార్? అతన్ని ఎవరు శాసనాలు పడుతున్నారు? 46. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలుకు మొట్టిగా వేసాడు. ఏముంది అక్కడ? ఎవరో నీకు మీ ఇంట్లో వాడు సాష్టాంగ పడితేనే చాలా జనం తగిలిపోయింది అనుకున్నాయి. రహను ఈ ఇంట్లో వాడు కాదు, దేశాన్ని పరిపాలించే మహారాజు. అందరూ వచ్చి రాజుగారికి సాష్టాంగ పడతారు, రాజుగారు వచ్చి దానియేలుకి సాష్టాంగ పడతారు. ఏం ఘనత అండి మనిషికి? ఎందుకో వెలుగులో ఉన్నాడు కాబట్టి, వెలుగుని ఇష్టపడ్డాడు కాబట్టి, వెలుగులో బ్రతుకుతున్నాడు కాబట్టి, దేవుని వెలుగులో ఉన్నాడు కాబట్టి ప్రకాశించబడ్డాడు. దేశం అంతట్లో దానియేలు తెలియనోడు ఎవడు అంతగా. ఇప్పుడు చూడండి, ఆ 4 రోజులు చూసుకోండి ఒకసారి. దానియేలు గుండె ఎలా ఉంటది? ఉప్పొంగిపోతా ఉంటది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఆ దేశంలో హెచ్చించబడడం మామూలు ఆనందం అయితే, పరాయి దేశంలో, శత్రువు దేశంలో హెచ్చించబడడం ఎలా ఉంటదండి? ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయ్యామనుకో మామూలు ఆనందం ఉండదు. అదే పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయితే నువ్వు మామూలుగా ఉంటుందా? ఏంటంటే జనం ఐశ్వర్యం వచ్చినా ఎవరు సొమ్ము జనాలందరూ తీసుకొచ్చి రాజుగారికి ఎత్తున్నా, రాజుగారు నువ్వు తీసుకోయాడు. జనము ఐశ్వర్యం నీకు వచ్చేస్తుందంటే సముద్ర వ్యాపారం దెబ్బపడిన దానియేలు రాజులు వచ్చి సాష్టాంగ పడతారు. రాజుగా సాష్టాంగ పడితే మంత్రి ఏం చేయాలి? సెల్యూట్ కొడతాడు, ఆయన సాష్టాంగ పడాలి. సైన్యాధిపతి ఆయన సాష్టాంగ పడాలి. కనీసం సాష్టాంగ పడ్డాడు. కానిస్టేబుల్ ఏం చేస్తాడు? నిరాశాలి, అందరూ సాష్టాంగ పడతారు. డైరెక్ట్ గా కొడత పంపస్థలం ఉన్నప్పుడు దేవుడు అతన్ని హై రేంజ్ లో, ఎందుకు? అతడు వెలుగుని ఇష్టపడ్డాడు. దానియేలు అపవిత్రం అవ్వడానికి ఇష్టపడలా. తింటంలో కూడా జాగ్రత్త పడ్డాడు. నేను దేవుని బిడ్డని, ప్రత్యేకంగా ఉంటాను. దేవుడు కాలుక, నేను తింటంలో, తాగటంలో, చూడటంలో నేను ప్రత్యేకంగా ఉంటాను అన్నాడు. కాబట్టి అలా జీవించాడు. కాబట్టి దేవుడు అతని ద్వారా రాజులను రక్షించుకున్నారు. అతనికి కీర్తి, ఆనందం, ఆర్భాటం, ఆధిక్యత అన్నీ ఇచ్చేశారండి. అధికారం ఇచ్చారా లేదా? దానికి వరాలు ఇచ్చారా లేదా? మరి అదేంటి? వరాలు ఉన్నాయి అతనికి. కళ్ళకి అర్థం చెప్పే వరం ఉంటాయి, దర్శన వరం ఉంటాయి, చాలా వరాలు ఉన్నాయి. వరాలు ఇచ్చే దేవుడే కాదు మన దేవుడు, అధికారం ఇచ్చే దేవుడే కాదు. దేవుడు ముందుగానే చెప్తారు. ఏదైనా అబ్రహామును పిలిచినప్పుడు ఏమన్నారు? నువ్వు ముందెళ్ళు, ఏ విత్తనం తర్వాత చెప్తాన్నారా? ఏమన్నారు? నువ్వు లే, దేశం వదులు, తండ్రి నుంచి బంధువుల్ని వదిలే. అప్పుడు ఏం చెప్పారు? నేను గొప్ప జనాంగం చేస్తాను, నేను ఆశ్రమించడం నేను ఇస్తారా లేదా? స్టార్టింగ్ చెప్పారా, ఎందుకు చెప్పారా? మన దేవుడు స్టైల్ వాగ్దానం నీకే. నీకు వెలుగులో ఉండడానికి ఇష్టపడి ఈ రోజు నుంచి వెలుగును ప్రేమించి, వెలుగులాగా, వెలుగు లక్షణాలతో మంచిగా బ్రతికితే త్వరలోనే ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడి. ఏమంటారు? అంటే నాకు చీకటి బాగుందని ఖచ్చితంగా అంధకార సంబంధమైన దురాత్మలు కలిగి చీకటి బాగుంటాయి. అది అంధకారం అంటేనే చీకటి.
మనం పోరాడాలని శరీరంతో కాదు, ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధమైన లోకనాథులతో. ఇక్కడ ఇక అనవసరంగా దేవుడు దురాత్మకు అప్పచెప్తారు. అంధకార దురాత్మలకి పాతాళాన్ని పంపిస్తారు. చీకట్లో నువ్వు బంధించబడతావు అవసరం వద్దు. మనకెందుకే, మనం వెలుగు సంబంధం, మన దేవుని సంబంధం, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుళ్ళలోకి వచ్చాం. కాబట్టి చీకటిని వదిలేద్దాం. చీకటి పనులు, చీకటి మాటలు, చీకటి వ్యసనాలు, చీకటి సంబంధం అన్నింటినీ దృష్టి పెట్టి వెలుగులాగా మనం స్టార్ట్ చేద్దాం. వేసాను యోహాను సువార్త 4వ అధ్యాయం 41-40. ఆయన మాటలు వినకుండా ఇంకా అడుగుతున్నాను. ఆ స్త్రీని చూసి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటలు బట్టి కాక ఆ మట్టుకు మేము నేను నిజంగా లోకరక్షకుడిని తెలుసుకున్నాను. చూడండి, ఇక్కడ సమరస్య జీవితంలో నెరవేరిన ఈ వచనం చూడండి ఒకసారి. ఫస్ట్, నీవు ప్రకాశిస్తావు. అప్పటి వరకు చీకటిలా ఉంది, అప్పటి వరకు చీకటిని ఇష్టపడింది, చీకటిని ప్రేమించింది, చీకటి కోరుకుంది, భయపడుతూ వచ్చింది నీళ్లు చేదుకోవడానికి. వెలుగైన దేవుడు సంధించారు. వెంటనే ఆవిడ కన్వర్ట్ అయింది వెలుగులోకి. చీకటి అయిన కొండను వదిలేసింది, వెలుగు మార్గంలో నడవడానికి ప్రయాసపడింది, బయలుదేరింది. వెంటనే ఆవిడ వాడుకోవడం మొదలుపెట్టారు. చీకటి వదిలేసింది, వెంటనే దేవుడు ఆవిడలోకి వెలుగును పంపించారు. ఆ వెలుగు ఏం చేసింది? గ్రామం అంతా వెలిగించేసింది. దేవుని వెలుగు నీలోకి వస్తే నువ్వు వెలిగించగలవు అనేక మందిని. ఇప్పుడు ఈవిడ దేవుడి సహాయంతో గ్రామాన్ని రక్షించిందా, డైరెక్ట్ గా ఆవిడ రక్షించిందా? దేవుడికి ఇష్టమైంది ఆవిడ గ్రామాన్ని. ఎందుకని? ఆవిడ మార్పు నచ్చింది, ఆవిడ ఒప్పుకోలు నచ్చింది, యథార్థంగా ఒప్పేసుకుంది. నేను ఒప్పుకోవడం అంటే ఆడదాన్ని అనుకోవాలి, ఒప్పేసుకుంది, విడిచిపెట్టేసింది, ఇంటికి వెళ్లకుండా. అవి నచ్చినాయి, దేవుడు బాగా నచ్చేసినాయి. ఈవిడిని కూడా వాడుకోవాలి. వెంటనే ఆవిడకి ఒక కృపావరం, మాటలు చెప్తే ఎదుటోళ్ళు ఆకర్షించబడే కృపావరం ఇచ్చేసారు. ఆవిడ బ్యాక్గ్రౌండ్ బట్టి ఆవిడ చెప్తే ఎవడైనా నమ్ముతాడా? ఈ ఊళ్ళో బాగా ఫేమస్ తాగుపోతుండే సుమారు పడితే నమ్ముతారా? అరే ఆవిడ మాట్లాడారు. మరి ఈవిడ మాటలు ఎవరు అలా అనలేదే, చెప్పాలి. ఈవిడ మాటని ఏమనాలి? అమ్మా, నీ గురించి అంతా తెలుసు, ఊరు చెప్పుకుంటా, నీ గురించి దయచేసి వెళ్ళిపో అనలేదేంటి? చెప్పాలి. అంటే ఉన్న ప్రపంచం ఎలా ఉంది? నువ్వు మారు, ముందు తగ్గించుకో, నీ బతుకోడు చూసుకో ముందు, తర్వాత మా ఎద్దుగా లేదు. మరి ఇలా అనలేదేంటంటే దేవుడు తోడున్నారు కాబట్టి అనలేదు. దేవుడికి ఇష్టమైంది ఆవిడ వాడుకోవటం, ఈవిడిని వెలుగుగా మార్చి ఈవిడ ద్వారా అనేక మందిని వెలిగించాలనుకున్నారు. ఆవిడ సహకరించింది, పాపాన్ని విడిచిపెట్టింది, దెబ్బను వాడేస్తున్నారు. ఆవిడ సేవకురాల ప్రవక్తనేనా? చెప్పాలి. ఒకప్పుడు ఎవరు ఆవిడ? జనాల్ని మోసం చేస్తున్నారు. ఆపి దేవుడికి ద్రోహిగా బతుకుతున్న ఆవిడ ఈరోజు వెలుగుని ఇష్టపడింది, వెలుగు మార్గంలో నడవడానికి మొదలుపెట్టింది. దేవుడు నచ్చింది. వెంటనే ఆవిడ ఏం చేశారు? ఆవిడలో వెలుగు ద్వారా అనేక మంది వెలిగించారు. గ్రామం అంతా రక్షించబడింది. ఆ తర్వాత ఈవిడ గౌరవం దానికి ఎలా ఉంటుందండి? ఆ 4 లైన్లు నెరవేర్చబడ్డాయి యెషయా గ్రంథంలోని ఈవిడ జీవితంలో. చూద్దాం 5 అపోస్తలుల కార్యం 10:25. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారం చేసింది. చూడండి ఒకసారి. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని. కొర్నేలి ఎవరు? మొదటి వచనం. ఇలాంటి పట్టణంలో పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి భక్తిపరుడు కూడా ఐశ్వర్యంగా ఉంటాడు. చూడండి, 100 మందికి అధిపతి, 100 మందికి ఇన్ఛార్జ్, 100 మంది సైనికులకి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. శతాధిపతి. అధికారం ఉంది, డబ్బు ఉంది. కోటీశ్వరుడు కాదు ఇతను. దాన ధర్మాలు ఎవరు చేస్తాడు? అడుగున్నాడు చేస్తాడు. అధికారం ఉందా? డబ్బు ఉందా? స్థాయి ఉందా? స్థానం ఉందా? అన్నీ ఉన్నాయా? ఏం చేస్తాడు వెళ్ళి? నువ్వు పేతురు తీసుకుందాం మనం. పేతురు ఒకప్పుడు ఎవరు? చేపలు పట్టుకునేవాడండి. చేపలు పట్టుకునేవాడు విలువ ఉంటుందా? అంటారు. ఇట్రా. ఎప్పుడైతే పేతురును దేవుడు పిలిచినప్పుడు పాపాత్ముడు, అన్నిటికన్నా ముఖ్యం భౌతికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు. 2 ఆత్మీయంగా పాపాత్ముని ప్రభు నన్ను వదిలేమన్నాడా? ఇప్పుడు ఆ పాపాత్ముని కాస్త వెలుగులోకి వచ్చాడు. దేవుని వెలుగులోకి వచ్చి దేవుని వెలుగులో నడవడం మొదలుపెట్టాడు, వెలుగయ్యాడు. అప్పుడు ఆ వెలుగు ద్వారా దేవుడు ఏం చేశారు? అధికారులను రక్షించుకున్నాడు. అధికారి సదాధిపతి. అతనికి బాప్తిసం ఇచ్చాడు. అంత కూడా బంధువులు, స్నేహితులు అందరికీ బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు పేతురు గుండె ఎలా ఉంటుంది?
ఉప్పొంగుతూ ఉంటుంది. నేను ఎవరిని, నా బతుకు ఏంటి, నా జీవితం ఏంటి, నేను పాపాత్ముడిని. ఒకప్పుడు నాతో ఎవరు పెద్ద మాట్లాడేవాళ్ళు కాదు. నా సామాన్ ఏ రోజుగా అవుతుందా, రాత్రంతా ప్రయాసపడ్డాం. అంటే ఏ రోజు కాలం చేపలు వేసుకునేవాడు. 100 షిప్పులే లేవు, రెక్కాడితే ఒక్కడే బ్రతుకు అనమాట. ఇప్పుడు దేవుడు ఎంతగా అతన్ని హెచ్చించారు, వెలుగుగా మారాడు కాబట్టి అతని ద్వారా అనేక మందిని రక్షించి అతని గుండె ఉప్పొంగిపోయేలా చేసి అధికారులు వచ్చి సాష్టాంగపడేలాగా, కాళ్ళు పట్టుకునేలాగా దేవుడు హెచ్చించారు. తర్వాత ఎంత అధికారం, ఎంత అభిషేకం. ఇప్పుడు పేద నడుస్తుంటే స్వస్థలు వచ్చినాయి, దేయాలు వెళ్ళిపోయినాయి. వాళ్ళందరూ కొంతమంది అయినా తీసుకొచ్చి డబ్బులు ఇస్తారా, గౌరవిస్తారా? గౌరవం, ఘనత, డబ్బు అన్నీ ఇచ్చేసారు దేవుడు. జనముల ఐశ్వర్యం వచ్చేసిందా లేదా పేదల దగ్గర? ఎంత వరాలు, అభిషేకాలు పేదలు ఉన్నాయా? మొదటెవరో చీకటిలో ఉన్నాడు, మొదటెవరో చీకటి అయి ఉన్నాడు, తర్వాత వెలుగై ఉన్నాడు, వెలుగ్గా మారాడు. కాబట్టి అనేక మందిని వెలిగించగలిగాడు, రక్షించగలిగాడు. కోటీశ్వరులు, అధికారులు కాళ్ళ మీద పడేలా దేవుడు అతన్ని ఆశీర్వదించారు. అతనికి అన్నీ ఇచ్చేసారు. నీకు అన్నీ కావాలండి. ఈ దరిద్రమైన బతుకొద్దు, శాంతరసమైన బతుకు నాకు వద్దు, నేను 10 మందికి ఉపయోగపడాలి, నేను కూడా ఆ టేస్ట్ చూడాలి అనుకుంటే వెలుగుగా మారు, వెలుగును ఇష్టపడు, వెలుగును ప్రేమించు, వెలుగులో నడువు. ఆ వాగ్దానం నీ పట్టుకొని నెరవేర్చు. అపోస్తలుల 13:47-48. నువ్వు భూమి గ్రంథములు వాడతావు, రక్షణార్థంగా ఉన్నట్లు నేను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినట్టు అన్యజనులు మా మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచండి మరియు నిత్య జీవనాన్ని నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించండి. ఇప్పుడు పాయింట్ పట్టుకోవాలి. మీరు పౌలను జీవించాను అనుకోండి, మీరేమంటారు? పౌలు ఫస్ట్ నుంచి ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు కదా అంటారు కదా. ఇక్కడ ఏమంటాడు? వెలుగుగా తనకు మాత్రమే చెప్పారా, అందరికి చెప్పారంట అక్కడ అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిరి. మాకు ఒక లెక్క కాదు, చాలా మంది ఉన్నారు పౌలతో పాటు. వాళ్ళందరికీ దేవుడు ఏం చేశారంటే వాళ్ళందరినీ అన్య జనులకి వెలుగుగా వాళ్ళందరినీ మార్చారు. ఏమంటే 1-2 వల్ల అయితే ప్రపంచం అంతా సువార్త ఎలా అవుతుందండి? కోట్ల మందికి ఎలా అవుతుంది? అందరినీ దేవుడు అన్య జనులకు వెలుగుగా మారుస్తున్నారు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు. అందుకనే ఇంతమంది వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. మన దేశంలోనే 1,00,000 మంది సేవకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు. వాళ్ళందరూ వెలుగు మరి కాబట్టి అందరిని ప్రకాశింపజేస్తున్నారు, అందరిని వెలిగించగలుగుతున్నారు. కాబట్టి ఇది పౌలుకో ఓ పేతుడికి అనుకోవద్దు. దయచేసి మీకు అప్లై చేసుకోండి. చూడండి, ఈ మాట బాగా నచ్చింది. నిన్ను అన్య జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఎవరికి? అన్య జనులకి వెలుగుగా ఉంచా. ఒకప్పుడు ఎవరో అంతకుడు, దోషకుడు, హానికరుడు, నాశనం చేసేవాడు, చంపేసినోడు, బెదిరించినోడు, భయపెట్టినోడు. ఎప్పుడైతే దేవుడి మార్గంలో వచ్చాడో, అవన్నీ విడిచిపెట్టేశాడో, పాత జీవితాన్ని వదిలేశాడో, పాత పాపాన్ని మానేశాడో, వెలుగుగా మారాడో, దేవుడు అతని ద్వారా అన్య జనులను రక్షించాడు. ఆ మాట ఎంత బాగుందో! అన్య జనులకు నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు చెప్పారు నాకు. తన స్థాయి, స్థితి అన్నీ మారిపోయాయి. ఒకప్పుడు అతను చూసి భయపడిన వాళ్ళు ఈరోజు అతను చూసి ఆనందిస్తున్నారు, ఆర్పాటిస్తున్నారు, వెళ్ళిపోతానంటే ఏడుస్తున్నారు. అవునా కాదా? తర్వాత అన్ని జనులు ఆ మాట మీద ఏం చేశారంట? సంతోషించారు. మా కోసం ఒక సేవకుని ఏర్పాటు చేశారు, మా కోసం ఒక సువార్థికుని ఏర్పాటు చేశారని అన్య జనులు సంతోషించేలాగా పౌలు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించారు. దేశం అంతా వ్యాప్తి చెందడం లేదా? పౌలు కీర్తి ప్రతిష్టలు వచ్చినాయా లేదా? వరాలు సంపాదించుకున్నాడా? అధికారం వచ్చిందా? దెయ్యాలు పో అంటే వెళ్ళిపోయినాయా? దెయ్యాలు ప్రచురించేశాయా? మాకు యేసు ప్రభు తెలుసు, పౌలు తెలుసు. ఎవరు గణపరుస్తున్నారు ఇప్పుడు? దెయ్యాలు గణపరుస్తున్నారు. ఎక్కువ వెలుగులో నడిచాడు కాబట్టి, ఎక్కువ వెలుగును ఇష్టపడ్డాడు కాబట్టి అతనికి ఎక్కువ పేరు, ప్రఖ్యాతులు, ప్రతిష్ట అన్ని ఇచ్చారు దేవుడు. ఎక్కువ ఇష్టపడ్డావు అనుకో, మంచిని, ప్రేమని, నీతిని, యథార్థతను, దీనత్వాన్ని ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోతాడు. రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచ దేశాలు తీసుకెళ్ళి నువ్వు వాడుకుంటావు. అది నీ చేతుల్లో ఉంది. ఆయన సిద్ధంగా ఉన్నారు, నువ్వు సిద్ధంగా, నువ్వు మారాలి, నువ్వు ఇష్టపడాలి. మాట బలం వచ్చింది. అపోస్తలులు 19:11. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాడు. ఇక్కడ మాట బాగుంది. పౌలు చేయలా, దేవుడు
పౌలు చేత, నీ చేత దేవుడు చేపిస్తారు, నిన్ను వాడుకుంటారు. అన్ని జనులకి నిన్ను రక్షణగా, పాత్రగా నిన్ను వాడుకొని అన్ని జనులు రక్షించుకుంటారు. అధికారులను రక్షిస్తారు, ఆఫీసర్లను రక్షిస్తారు, పోలీసులను రక్షిస్తారు, ఫ్లైట్ లో తిరిగే వాళ్ళు నీకు రక్షించి నీ దగ్గరికి వచ్చి కాల్పడినలా చేస్తారు. నా దేవుడు కెపాసిటీ అలాంటిది. ఇప్పుడు 4 లైన్లు పౌలు జీవితంలో కనబడుతున్నాయా? ప్రకాశిస్తున్నాడు పౌలు బ్రహ్మాండంగా. ఉప్పొంగిపోద్దా పౌలుకి? నేను చేసిన పాపానికి నరకానికి పోవాలి, అగ్నిగుండంలో ఉండాలి. ఇక్కడ ఉన్నానండి నేను. ఉప్పొంగిద్దాలేదు, రోజు ప్రతి క్షణం ఉప్పొంగి ఉంటుంది గ్యారంటీగా. మూడోదంటే సముద్ర వ్యాపారం చెప్పబడిందా? తెరసాల నాయకులు అందరూ వచ్చి కాలుపడి మనకు బాప్తిసం అయ్యా మీ చేతుల మీదుగా అని అందరూ పెద్ద పెద్ద వాళ్ళు రాలేదా? 4వది జనముల ఐశ్వర్యం. ఏ రేంజ్ లోకి అయిపోయాడండి పౌలు? మామూలుగా అతనికి గౌరవం, ఘనత, ఆర్భాటం అన్ని ఇచ్చేసారు. దేవుడికి ఏమంటారు కలుగుతారు. ఇది మీకు కూడా ఈ రోజు నుంచి నెరవేర్చబడుగా, మీ అందరి పట్ల దేవుడి వాగ్దానం నెరవేర్చను గాక. ఈ రోజు నుంచి మీరు వెలుగును ఇష్టపడను గాక. ఈ వాగ్దానం, ఈ వాక్యం మీ హృదయంలో భద్రపరచబడను గాక, ముద్రవేయబడను గాక. మహోన్నత తండ్రి స్వీట్ గా కొత్తగా మాట్లాడారు, కొత్త విషయాలు మాకు నేర్పించారు. మేము ఎలా ఉన్నామో మాకు తెలియజేసి బంగారు కనిపిస్తారు. వెలుగులోకి రావాలని మీరు ఆశపడుతున్నారు, వెలుగై ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మమ్మల్ని వదిలేయచ్చు, పాపాలను తోసేయచ్చు మా పాపాలు, కానీ తండ్రిగా మాకు ఒక అవకాశం ఇస్తుంది. ఆ మాట ఎంత బాగుంటుందో, వెలుగ్గా మమ్మల్ని చూడాలనుకోవడం ఎంత ప్రయోజనం. జన్మంత దరిద్రం, పాపం, శాపం అని వదిలేయచ్చు మమ్మల్ని, కానీ మీరు అలా అనుకోవట్లేదు. అందరిని వెలుగ్గా మార్చి ప్రపంచాన్ని మా ద్వారా వెలిగించాలని, అన్యుల్ని మా ద్వారా రక్షించుకోవాలనుకుంటున్నారు. మాకు జన్మల ఐశ్వర్యం మా దగ్గర తేవాలనుకుంటున్నారు. తండ్రిగా సముద్ర వ్యాపారం మా మంచితనాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, మీ కనికరాన్ని బట్టి, కృపను బట్టి మీకే సమస్తం మా ప్రజల్లో భద్రపరచడం మాకు ప్రజలు